ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇదెంతో ప్రోత్సాహకరమైన చక్కటి వాగ్దానం. అనేక మార్లు బహు కష్టమైన సమయాలలో, దుఃఖదాయకమైన సమయాలలో మనము సంతోషంగా ఉన్నాము అని చెప్పడం ఎంతో కష్టమైంది. తృప్తిగా ఉన్నాము అని చెప్పడం కూడా చాలా కష్టతరంగా అనిపిస్తుంది. జాబ్ లేనప్పుడు, ఇంట్లో పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉన్నాం, మాకు ఏ బాధ లేదు అని అనడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన గురి మనుషుల మీద, మనుషులు చేయు సహాయం మీద, లేకపోతే ఏదైనా డబ్బు రూపకమైన వాటి మీద మన గురి ఉంటుందో అది ఎప్పుడు మనకు దుఃఖమే కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ పరిస్థితులు ఒక ఎత్తు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఇలాంటి అల్లకల్లోలమైన పరిస్థితులలో కూడా, తుఫాన్ వంటి పరిస్థితులలో కూడా దేవుని దగ్గర ప్రశాంతంగా సమయం గడపవచ్చు. అయితే ఇలాంటి సమయాలలో మనం దేవుని యొక్క వాగ్దానాన్ని అడగాలి. ప్రభువా, నీ మీద ఆనుకొనుటకు నాకు నేర్పించండి, నీ మీద నమ్మకం ఉండుటకు మాకు నేర్పించండి అంటే మనం దేవుని దగ్గరికి వచ్చిన కొలది ఆయన సర్వశక్తిమంతుడై ఉండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండి, ఆయన మనల్ని ఎంతో ప్రేమించేవాడై ఉన్నాడని మనకి ప్రతిసారి మన మీద చూపు కృప ద్వారా ఆయన మన పక్కనే ఉన్నాడు అనే ఒక తృప్తి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ప్రభు మనం ఆయన కొరకు ఎతకడం కాదు, ఆయనే మన కొరకు వెతికి మన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. ఒక గొప్ప మినిస్టర్ దగ్గరికి, ఒక పెద్ద పరపతి పేరు కలిగిన వ్యక్తి దగ్గరికి మనం అపాయింట్మెంట్ కోసం తిరుగుతూ ఉంటాం. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన మహాజ్ఞాని అయి ఉండి కూడా, సమస్తం చేయగలిగిన దేవుడై ఉండి కూడా, మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తాము, ఆయన మన దగ్గరికి రావాలని, మన దగ్గర సమీపించాలని ఆయన ఎదురు చూస్తాడు. రండి, ఈ రోజంతట్లో మనం ఆయన దగ్గరికి చేరుదాం. సమస్యలు ఏదైనప్పటికీ, పరిస్థితులు ఏదైనప్పటికీ ఆయన దగ్గరికి నువ్వు వచ్చిన కొలది ఆయన యొక్క గొప్పతనం అంతా నీకు కనపరచాలని ఆయన కోరుకుంటుండు. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవాని యొక్క గొప్పతనం అంతా మాకు కనపరచమని ప్రార్థిస్తూ, నీతో సంతోషించుటకు, నీతో సమయం గడుపుటకు, నీతో ఆనందించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.